బ్రో మీ పేరు? శివ. శివ. అన్న, ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి పాలన అయితే మొదలుపెట్టారు రీసెంట్‌గా. కూటమి పరిపాలన అది పూర్తయ్యే అవకాశం ఉందా అమరావతి అన్నది? అవకాశం అయితే ఉంది, చేస్తారనుకుంటున్నాను బ్రో. బాబు గారి పరిపాలనలో ఏపీకి ఐటీ కంపెనీస్ వచ్చే అవకాశం ఉందా? బయట రాష్ట్రాలకు వెళ్ళిన యూత్ అందరూ మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశం ఉందా? ఉంది బ్రో, ఖచ్చితంగా చేస్తారనుకుంటాం మేమైతే. కూటమి పరిపాలన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుద్ది అనుకుంటున్నావా? ఆ, అవుతుంది బ్రో. అన్న, ఇప్పటికి 50 రోజులు అయితే పూర్తి చేసుకున్నారు కదా! ఆంధ్రప్రదేశ్‌లో ఎటువంటి చేంజెస్ ఏమైనా కనిపించినాయా జస్ట్ మీకు? చేంజెస్ అయితే 5 months అయ్యింది కదా, చేంజెస్ ఏం కనిపించట్లేదు. ముందు ముందు చేస్తారనుకుంటున్నాం. చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు రానున్న ఎన్నికల్లో సీఎం అయ్యే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్‌లో? ఉంది బ్రో. బ్రో, కూటమి చివరి వరకు కలిసి ఉంటుంది అనుకుంటున్నావా? చివరి వరకు అయితే కలిసి ఉండదు బ్రో, ఎందుకంటే సపరేట్ పెట్టాలని అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ప్రజెంట్. బ్రో, పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా 21కి 21 ఆయన అయితే గెలుచుకున్నారు. రానున్న ఎన్నికల్లో అవి పెరిగే అవకాశం ఉందా? పెరిగే అవకాశం ఉంది బ్రో. ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరంటే ఏమంటారు ఆంధ్రప్రదేశ్? పవన్ కళ్యాణే అంట. ఏపీ నుంచి ఉన్న యూత్ అయితే చాలామంది బెంగళూరు అవ్వచ్చు, ముంబై అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, కొన్ని స్టేట్స్కి అయితే వెళ్ళారు. వాళ్ళు ఒకవేళ ఈ 5 yearsలో ఏపీలో జాబ్స్ వచ్చి ఐటీ కంపెనీస్ వస్తే కనుక వీళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశం ఉందా? 100% ఉంది, డెఫినెట్గా ఉంది. ఎందుకంటే యూత్ అనే వాళ్ళు ఇప్పుడు ఎట్లున్నారంటే వాళ్ళకి మెచ్యూరిటీ లేకుండా ఏం లేదు. వాళ్ళకి ఏమంటే చేసే పని దొరికితే ఎక్కడైనా కష్టపడతారు. ఎవరో స్టేట్కి అంటే ఎవరో స్టేట్ అని చెప్పము, మాకు సరౌండింగ్ స్టేటే, ఫ్రెండ్లీ స్టేటే. కాకపోతే మా సొంత స్టేట్కి మేము చేసుకునేది అది వేరే సపరేట్ బేస్ అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు మనకి మంచి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే మాత్రము ఈ యంగ్ అండ్ యూత్ సపోర్ట్ అనేది 100% ఉంటుంది. కాబట్టి మంచి సింగపూర్ లాంటి స్టేట్నే కంట్రీ లాంటి చూస్తామనేసి మా ఫీలింగ్. పోలవరం అలాగే అమరావతి అన్నది ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇంపార్టెంట్ అన్నది మన అందరికీ తెలిసిందే. అవి గత 10 సంవత్సరాల నుంచి అలా వస్తున్నాయనే ఉంటున్నాయి, కానీ అవి పూర్తి ఫుల్ స్టాప్ మాత్రం ఈ 5 yearsలో పెట్టే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ఈసారి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే కూటమి పవన్ కళ్యాణ్ గారు కానీ నెక్స్ట్ మనకి ఆల్ ఇండియా బీజేపీ పార్టీ కానీ ఈ 3 కూటమిగా కలిసి పోటీ చేసి గెలిచాయి. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఎంతో కొంత చర్య తీసుకుంటేనే నెక్స్ట్ వాళ్ళ ఎలక్షన్స్ కానీ వాళ్ళ దీనికి కానీ లేదంటే మన ప్రజలకు సంబంధించినవి కానీ బాగా జరుగుతుందని అనుకుంటాను. అన్న, చూసుకుంటే ఈ 50 రోజుల్లోని ఆంధ్రప్రదేశ్లో ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నారు మీరు? సో యాక్చువల్లీ ఒక స్టేబుల్ గవర్నమెంట్ అయితే రావాలి. అండ్ 3 రాజధానులు అనేది అప్పట్లో ఒక సెన్సేషనల్ డెసిషన్. సో అది రైట్ రాంగ్ అని చెప్పి నేనైతే చెప్పలేను నాకున్న పరిజ్ఞానంలో. బట్ ఒక స్టేబుల్ క్యాపిటల్ అమరావతి అనేది డెవలప్ అయితే అది ఒక తెలంగాణకి ఒక హైదరాబాద్ ఉన్నట్టు ఏపీకి కూడా ఒక అమరావతి అనేది అక్కడ స్టేబుల్ సోర్సెస్ అనేవి మనం చూపిస్తే డెవలప్మెంట్ అనేది అయ్యిద్ది. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు అమరావతి డెవలప్ అవుతుంది. ఆ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. బాబు గారు సూపర్ 6 అన్నది ఒక పెద్ద సెన్సేషనల్ అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ జనాలకి. అంటే ఎక్కువ డబ్బులు ఇవ్వడం గట్ట ఇవన్నీ ఇప్పుడు పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ 5 yearsలో అన్నీ అమలు చేసే అవకాశం ఉందా? సో ఏ ప్రభుత్వం అయినా కానీ ఏపీలో అధికారంలోకి రావాలంటే కంపల్సరీ సంక్షేమం అనేది తప్పనిసరి అయింది. సో బాబు గారికి కూడా ఇంకా తప్పదు. సో వైసీపీ అంత సంక్షేమం ఇచ్చినప్పుడు బాబు గారు కూడా తప్పనిసరిగా సంక్షేమాన్ని చూపెట్టకపోతే అక్కడ అధికారంలోకి రారు. కాబట్టి ఆ సంక్షేమాన్ని చూపెట్టారు. మరి ఆ సంక్షేమం ఎంతవరకు అమలైద్ది అనేది చూడాలి. పవన్ కళ్యాణ్ గారు రానున్న 29 ఎన్నికల్లో కూటమితో పనిచేసే అవకాశం ఉందా? కూటమి విడిపోయే అవకాశం ఉన్నదని జస్ట్ మీ ఒపీనియన్? సో డెఫినెట్లీ ఆయన కంపల్సరీ చంద్రబాబు గారు ఉన్నంతకాలం అయితే ఆయన కూటమిలోనే ఉంటాడు. సో నేను చెప్పినట్టు ఒక 10 సంవత్సరాలు ఒక స్టేబుల్ గవర్నమెంట్ అనేది ఉంటే అక్కడ డెవలప్మెంట్ అయ్యింది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక పరిజ్ఞానం ఉన్న వ్యక్తి, ఒక సెన్స్ ఉన్న వ్యక్తి కాబట్టి తను కూటమితోనే కంటిన్యూ అవుతాడని నా ఒపీనియన్. థ్యాంక్ యూ.